ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 4వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, డాక్టర్ రెడ్డిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి. దాని తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 1.96% అంటే 2% దగ్గర నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే ఇంట్రాడే కోసం మనం వాచ్ లిస్ట్లో అనేది పెట్టొచ్చు. దాని తర్వాత యాత్ర ఆన్లైన్ అనేది 10% అనేది దగ్గర క్లోజ్ అయింది పాజిటివ్గా. ఓవరాల్గా మనకి హెవీ వెయిట్స్ అన్నీ కూడా నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రియాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, సర్వీస్ సెక్టర్, నిఫ్టీ 50 అన్నీ కూడా దాదాపుగా అప్ టు ఐటీ ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. ముఖ్యంగా నిఫ్టీ, రియాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే మీడియా, మిడ్ క్యాప్, ఫార్మాలో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బట్ బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఎక్కువగా 80% దాకా ఇండిసెస్ అన్నీ కూడా నెగిటివ్ సెంటిమెంట్లోనే క్లోజ్ అయినాయి. అదేవిధంగా గ్లోబల్గా మనం సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ముఖ్యంగా చైనా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అది వెరీ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఏషియా మార్కెట్, జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ యూరోపియన్ మార్కెట్, రష్యా రెండు కూడా చాలా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి డౌ జోన్స్ వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా గ్రీన్లోనే కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఇంటెన్సిటీ ఉంది అండ్ సెల్లింగ్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది చైనా నుంచి. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. చూద్దాం గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ బుల్లిష్ లేదు, అట్లానే స్ట్రాంగ్ బేరిష్ కూడా కనిపించట్లేదు. ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే విషయానికి వస్తే మనకి ఇక్కడ 3 స్టార్స్ ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ దేర్. అండ్ ఈ యొక్క లండన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఏంటంటే అన్చేంజ్డ్గా ఉంది. ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో అన్చేంజ్డ్ కాదు, ఇంక్రీజ్ చేశారు యాక్చువల్గా. సో ఏంటంటే 15 ఇయర్స్లో లండన్లో ఇంట్రెస్ట్ రేటు ఇదే హయ్యెస్ట్ అనమాట పెంచడం. కంటిన్యూస్గా ఇది వాళ్ళు 11th టైం అనుకుంటా కంటిన్యూస్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, ఎనీహౌ అదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసినంత ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 3 స్టార్ ఉన్నది యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ అనమాట. ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో చూడండి, ప్రీవియస్గా 221K ఉంది. ఇక్కడేమో ఎక్స్పెక్ట్ చేశారు ఎంత ఉండొచ్చు అని. ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి సో నో సర్ప్రైజ్ అనమాట. ఎనీహౌ ప్రీవియస్గా ఉన్న డేటాతో పోలిస్తే ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది పెరిగాయి. ఒక రకంగా ఇది నెగిటివ్. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది రావడం జరిగింది యూఎస్కి సంబంధించి జూలై మంత్ది. అది నెగిటివ్గా ఉంది. ఓకే, అదేవిధంగా నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ వచ్చేసరికి యూఎస్కి సంబంధించి పాజిటివ్గా అనేది కనిపిస్తుంది. సో మిక్స్డ్గా ఉంది అక్కడ డేటా అనేది. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ డేటా ఏంటంటే ఇక్కడ యావరేజ్గా గంటకి ఎంత సంపాదిస్తున్నారు అనే డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. మంత్ బేసిస్లో జూలై మంత్కి ఈరోజు 6 o'clock రావాల్సి ఉంది. దీన్ని బట్టి ఏంటంటే వేజెస్ని క్యాలిక్యులేట్ చేసి స్ట్రాంగ్గా ఉందా, ఎకనమీ వీక్గా ఉందా అనేది డిసైడ్ అనేది చేస్తారు. అదేవిధంగా నాన్ ఫామ్ పేరోల్స్ సంబంధించిన డేటా అనేది కూడా రావడం జరుగుతుంది ఈవినింగ్ 6 o'clockకి. దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది అనేది కూడా 6 o'clock రావడం అనేది జరుగుతుంది. ఈ మూడు కూడా ఏంటంటే యూఎస్కి సంబంధించిన డేటా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక మనకి నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే ప్రైమరీగా ప్రైస్ అయితే దాటిన స్టిల్ ఏంటంటే 19,400 దగ్గర కొంత సెల్లింగ్ అయితే చేశారు. సో 19,300 సపోర్ట్ కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా రెసిస్టెన్స్ అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇది ఆగస్ట్ 3rd, సారీ అయిపోయింది ఇది. ఓకే 19,500 దగ్గర అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత 19,700 ఉంది. అండ్ వెరీ బిగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 20,000 దగ్గర కనిపిస్తుంది. చాలామంది 19,400 కాలు పుట్టు రెండు సెల్ చేశారు. 19,200 దగ్గర 19,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఎనీహౌ ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిఫ్టీలో కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే బేరిష్ పొజిషన్స్ అనేవి నిఫ్టీలో క్రియేట్ చేసినట్టు అర్థమవుతుంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే 45,000 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 45,500 అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ ఉంది. 44,000 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. 43,500 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. బట్
ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే బేరిష్ సైడ్ పొజిషన్స్ అనేది మార్కెట్లో క్రియేట్ చేసినట్టు క్లారిటీ ఉంది బేస్డ్ ఆన్ ద డేటా. దాని తర్వాత మనకి ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి ఆగస్ట్ 8 కదా, 20,000 దగ్గర 20,200 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ అంటే 19,500. దాని తర్వాత కొద్దిగా సపోర్ట్ 19,650 దగ్గర ఉంది. ఓకేనా, 650 అండ్ 500. ఎనీహౌ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. బేరిష్ పొజిషన్స్ మార్కెట్లో స్టిల్ ఫిన్ నిఫ్టీలో ఉన్నాయన్నమాట. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ హిందుస్థాన్ కాపర్, జిఎన్ఎఫ్సి, పిఈఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వీటిలో ఏంటంటే మనం ట్రేడ్ చేయకూడదు, చేయలేము కూడా. ఇక ఎఫ్ఐఎస్డిఐస్ డైలీ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి రోజున ఏంటంటే 317 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. బట్ డిఐఎస్ వెరీ స్ట్రాంగ్గా బై చేశారు, 1729 కోట్లు. నెట్ టు నెట్ మనం చూసుకున్నట్లయితే 1412 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ అనమాట. ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వస్తే ఇక్కడ చూపిస్తున్న స్టాక్స్ ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించినవి. దీంట్లో ఏబిఎఫ్ఆర్ఎల్, ఎంఎండ్ఎం, బిహెచ్ఎల్, బ్రిటానియా, ఐడిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ రైన్ ఇండస్ట్రీస్ ఉంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ అండ్ ఎంఎండ్ఎం అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, హెవీ వెయిట్స్ కాబట్టి వాటి వల్ల మార్కెట్ అనేది కొంత వాలటైలిటీగా ఉండే అవకాశం ఉంది. ఇక చార్ట్స్ విషయానికి వస్తే మనకి ఇండియా విక్స్ అనేది ఒకానొక టైంలో నిన్న 8%, 9% దాకా పెరిగింది. బట్ కూల్ ఆఫ్ అయింది. ఈ యొక్క 12 దాకా వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చేసింది. దాని తర్వాత యుఎస్ మార్కెట్స్ అనేవి చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రీవియస్గా 35,500 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ అనమాట. మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. ఓవరాల్గా పాజిటివ్ మొమెంటంతో వెళుతూ ఉంది. బట్ ఈ యొక్క ఫిచ్ అనే రేటింగ్ ఏజెన్సీ ఏం చేసింది, యూఎస్కి సంబంధించిన రేటింగ్ని తగ్గించడం, క్రెడిట్ రేటింగ్ని తగ్గించడం అని చేసింది అనమాట. దానివల్ల ఏంటంటే సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఇక్కడ నిన్న ఒక లెవెల్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. ఈ లెవెల్స్ అన్నీ కూడా నిన్నటి అప్డేట్స్ అనమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ స్వింగ్ లోకి వచ్చిందో కొంత రికవర్ అయితే చేశారు. అండ్ మార్కెట్ కొద్దిగా గ్యాప్ డౌన్ అయినప్పుడు కూడా రికవర్ అయితే జరుగుతుంది. బట్ స్టేబుల్ అవుతా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే మనకి ఒక ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ లోపే ట్రేడ్ అవుతుంది. ఒక రకంగా ఏంటంటే మనం దీన్ని కన్సోలిడేషన్గా కన్సిడర్ చేసుకోవచ్చు, లేదా ఇన్సైడ్ క్యాండిల్ అంటాం అనమాట. చూడండి, ప్రీవియస్ క్యాండిల్ లోపే ట్రేడ్ అవుతుంది కాబట్టి అంత స్ట్రాంగ్ సెల్లింగ్ రావట్లేదు, అంత స్ట్రాంగ్ బయింగ్ రావట్లేదు. ప్రస్తుతం ఉన్న వ్యూ ఏంటంటే మార్కెట్లో కొంత రికవర్ అయితే కనిపిస్తూ ఉంది, ఇది డౌ జోన్స్లో. దాని తర్వాత నిఫ్టీకి వచ్చేసరికి మనకి సీదా ఏంటంటే మనం అవర్లీ టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 19,550 అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత 19,303 అనేది మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఒకవేళ మార్కెట్ అనేది మధ్యలో ఓపెన్ అవుతే కొద్దిగా రికవర్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంది, లేదు అంటే కూడా సెల్లింగ్ అనే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద షార్ట్ టర్మ్ ప్రైస్ యాక్షన్ అట్లీస్ట్ ఏంటంటే 5 to 15 minutes అనేది మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,550. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే సక్సెస్ఫుల్గా నెక్స్ట్ మనం బిగ్గర్ పిక్చర్లో టార్గెట్ ఏంటంటే 18,888 అనమాట. ఇది నెక్స్ట్ ఉన్న మనకి నిఫ్టీలో టార్గెట్. ఓకే, సో దాని తర్వాత ఫిన్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే సీదా ఏంటంటే 2 లెవెల్స్ అనేది మార్క్ చేసి పెట్టాను. ప్రస్తుతం వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 19,960 రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 19,730 అనేది ప్రస్తుతానికి ఏంటంటే మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. సో చూద్దాం, మార్కెట్ ఒకవేళ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగితే ఏదైనా మొమెంటం ఉండొచ్చు. అండ్ ఇక్కడ దీనికంటే మధ్యలో ఏదైనా ప్యాటర్న్ అనే ఫార్మేషన్ జరిగితే కూడా ఈ యొక్క లెవెల్ ఇనిషియల్ టార్గెట్, ఈ లెవెల్ కానీ సక్సెస్ఫుల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే 19,220 రఫ్గా ఏంటంటే మనకి ఉన్న పెద్ద సపోర్ట్ అనమాట బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్ చార్ట్స్. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఈ యొక్క 3 లెవెల్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ క్రూషియల్ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ జరిగింది, కానీ ఏంటంటే ఇక్కడ సస్టైన్ అవ్వలేదు. అందుకని ఇక్కడ మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 45,088 అనమాట. ఓకే, అదేవిధంగా మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ప్రస్తుతానికి 44,580. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే నెక్స్ట్ ఉన్న స్వింగ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 43,395 రఫ్గా. ఓకే, ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా మనకి గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రస్తుతానికి ఈ యొక్క రేంజ్లో ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయింది.
ఓకే, ప్రీవియస్గా మనం స్వింగ్ లో అనేది మార్క్ చేసుకున్నాం. ఈ స్వింగ్ లో అనేది ఎగ్జాక్ట్గా రికవరీ పాయింట్. ఎవరైతే సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా రికవర్ చేశారు. అండ్ ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి సేమ్ సిచ్యువేషన్ మనకు కూడా జరిగే అవకాశం ఉంది. ఎనీహౌ ప్రస్తుతం మనకి ఎక్కడ ఉంది గిఫ్ట్ నిఫ్టీ 19,480 దగ్గర ఉంది. గిఫ్ట్ నిఫ్టీ మన నిఫ్టీ ఎక్కడుంది 19,380 దగ్గర ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ రెండింటికి ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది, దగ్గర దగ్గర 40 to 50 పాయింట్స్ అనేది. నేనైతే స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ గ్యాప్ అప్ సర్వైవ్ అవుతుందా, సస్టైన్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద లోవర్ టైం ఫ్రేమ్స్ ఏంటంటే మన డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్గా ప్రస్తుతం అయితే బేరిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. మనకు ఎటువంటి ట్రెండ్ రివర్సల్స్ అయితే కనిపించట్లేదు ఓవరాల్గా. ఇక టెక్నికల్ సమరీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇంతకుముందు స్ట్రాంగ్ బై ఉండేది 1 వీక్ క్రితం, అలాగా ఇప్పుడు స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50లో మనకి న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఎనీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా ఏంటంటే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.